భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 26/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమణ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష చతుర్దశి సోమవారం చతుర్దశి మధ్యాహ్నం 11:19 వరకు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 7:38 వర్జం సాయంత్రం 6:49 నుండి 8 గంటల రాత్రి 8:19 వరకు కూడా వర్జం ఉంది. దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:13 నుండి 1:13 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:57 నుండి 3:48 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:24. అమృత గడి తెల్లవారుజామున 3:46 నుండి 5:15 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:40 వరకు శుభకాలం. సాయంకాలం 4:30 నుండి 5:30 వరకు అనుకూలం. శోభన యోగం ఉదయం 6:31, అతిగండం తెల్లవారుజామున 3:32, శకుని ఉదయం 11:19, చతుర రాత్రి 10:07. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్య లాభం, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషకరమైన వార్తలు వినే అవకాశం. వృషభ రాశి శారీరకంగా రుగ్మతలు, రక్తము కళ్ళ చూచుట, విశేష ఖర్చులు కూడా ఉండే అవకాశాలు, అనవసరపు ఖర్చులు ఉండే అవకాశాలు. మిథున రాశి పుణ్యక్షేత్ర సందర్శనలు, మానసిక ఆనందం ఉంటుంది, విశేష ధనలాభాలు. కర్కాటక రాశి ఉద్యోగంలో మహోన్నత కాలం, పై అధికారులతో కలుసుకుంటారు, గృహ జీవిత ఆనందం. సింహరాశి మాట పట్టింపులు, నిరాశ, శ్రమ, అనారోగ్యం ఉంటాయి. కన్యారాశి వారి ఉద్యోగంలో ఆనందం, ఉన్నతి, దైవ దర్శనాలు, కుటుంబ ఆనందం. తులారాశి ధనము మంచినీళ్ళ వల్లే ఖర్చుగుట, అధిక ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి కుటుంబంలో ఆనందం, అనుకోని ఇబ్బందులు, సాయంకాలానికి అశుభవార్తలు, మానసిక అశాంతి. ధనస్సు రాశి చిన్న చిన్న విరోధాలు మరియు సమస్యలు, అధిక ఖర్చులు. మకర రాశి వారికి ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది, ఆరోగ్య లాభం, దైవ చింతనం. కుంభరాశి శత్రువులపై విజయం, ధనలాభం ఉండే అవకాశాలు ఉన్నాయి, బంధు సంగమం ఉంది. మీనరాశి వారి ప్రతి పనిలో లాభం ఉంటుంది, కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ ఈరోజు పూర్తయ్యే అవకాశాలు మీనరాశి వారికి ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే క్షామః ఓం క్షామాయ నమః. నిన్న క్షమాయ నమః, ఈవేళ క్షామాయ నమః. తానెట్టి మార్పులను వికారాలు పొందక నిరంతరము ఒకే రీతిగా ఉండేవాడు కనుక క్షామః అని శబ్దవాచాలుడయ్యాడు పరమాత్మ. ప్రళయకాలము సమస్తము తన యందు లయమగుచున్నవాడని, తనలోనే లీనమవుతున్నాయని ఈ నామం యొక్క భావార్థం కూడా. మనస్సున సదా ఎట్టి వికారములు లేకుండా ప్రశాంతంగా ఉండువాడని ఈ నామం బోధించుచున్నది అని మనకు క్షామః అనేటువంటి అర్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.